కి స్వాగతం. నా పేరు రేష్వంత్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ని. ఒక దళితులను చెప్పిన కారణంతో దళితులుగా పుట్టడం వాళ్ళు తప్పేం కాదు, సరేనా? దళితులుగా పుట్టినందుకు వాళ్ళని అలగదొక్కాలని చెప్పనని వేరే వాళ్ళు రెడ్డి గారులు అని చెప్పినాను కానీ, నాయుడులు అని చెప్పినా కానీ, చౌదరులు అని చెప్పినాను కానీ, వీళ్ళందరూ కలిసి అనవసరంగా అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు అక్రమ కేసులు పెట్టడంతో పాటు ఆ వీడియో తీసుకుని ఇట్లా ఒకసారి అదే వాళ్ళు కొట్టారా, కొట్టి చెయ్యితో పాటు ఇరుగుంది. చెయ్యితో పాటు ఇరుగుంటే రీ ఎగ్జామినేషన్ రీమెడికల్ టెస్ట్ చేపించమంటే ఆ ఎస్ఐ గారు పి సుబ్బారావు గారు, వెంకటేశ్వరం సిఐ గారు సార్ రీమెడికల్ టెస్ట్ చేపించమంటే చెప్పలేదు. అతనికి అనుకూలంగా ఏం చేయించుకున్నాడంటే, అది కాదు సార్ దీని వరకేనని చెప్పనని వేళ్ళు కొట్టుకోవడంలో చెయ్యి ఇరిగిందని చెప్పని రాపించుకున్నాడు. వాళ్ళని ఎవరైతే చెయ్యి ఇరిగిందో ఆ అబ్బాయిని అడిగితే ఖచ్చితంగా చెప్తాడు. ప్లస్ ఏంటంటే వాళ్ళ మీద కేసు అసలు కొట్టమని చెప్పిన చట్టంలో ఏ అధికారము ఏ చట్టము లేదు. ప్లస్ ఆల్సో నేను ఒక లాయర్గా నేను చెప్తున్నాను, చట్టంలో ఎక్కడా కొట్టమని చెప్పండి. కొట్టడంతో కానీ కాకుండా చేయించేసి వీపు మొత్తం చూస్తే వాతలు, కాళ్ళు మొత్తం చూస్తే వాతలు. ఒక సినిమా చూసారా, జై భీమ్ సినిమాలో వాళ్ళని కొడతా చూసారా, అనగమాలది పొర మాలనా కొడక అని చెప్పనని, ఆ విధం తీరులో మాలోళ్ళని చెప్పనని ఇట్లా కొట్టడము అమాషి. దీన్ని వెంటనే ఎస్పీ గారు, జ్యుడిషియల్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు జైల్లో ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి, కానిస్టేబుల్ సుమను కలిసి మా పిల్లల్ని కొట్టి తీసుకొచ్చి వాళ్ళ వెహికల్ లో వెంకటాచలం స్టేషన్ వేసారు. రాత్రి వరకు మాకు ఇన్ఫార్మ్ లేదు, పిల్లలు ఏమయ్యారో తెలియదు, మాకు అసలు ఏం చెప్పలేదు. ఆడవాళ్ళని కూడా చూడట్లేదు అసలు పోలీసు వాళ్ళు. ఎక్కడికి పోతే మాకు న్యాయం జరుగుతుంది, జరగాల్సిన న్యాయం జరగదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మీరు రెడ్లు కాంప్రమైజ్ మా పిల్లల్ని ఆడుకుంటారా? మీకైతే పాత కష్టం బట్టి మా పిల్లల్ని ఆడుకుంటారా? మా పిల్లల ఉద్యోగాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోవాలి? మేము అడగలేమనే? మేము మాట్లాడుకోలేమనే? మేము దళితులమనే? ఎందుకు మమ్మల్ని హింసిస్తున్నారు? ఇప్పుడు కోర్టు పెట్టాలంటున్నారు. వాళ్ళు ఒంటి మీద గాయాలు ఎట్లా కొనే లోపలికి ఎంటర్ కానియట్లేదు. మమ్మల్ని కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి మొత్తాలు లోపల ఇవ్వని చెప్తున్నాం. రావాలి, సుమన్ సస్పెండ్ అవ్వాలి, ముత్తుకూరు విశ్వనాథ్ రెడ్డి సస్పెండ్ అవ్వాలి, వెంకటేశ్వర సిఐ సుబ్బారావు గారు సస్పెండ్ అవ్వాలి.